నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. ఈరోజు ముందుగా ఒక సముద్రం గురించి తెలుసుకుందాం. మనం ఎవరిమైనా సముద్రం నీళ్లలో లోతుగా దిగితే ఏమవుతుంది? మునిగిపోతాం కదా. అయితే ఈత వచ్చినవాడు ఈదుకుంటూ బయటకొస్తాడు, ఈత రానివాడు మునిగిపోతాడు. కానీ ఈ సముద్రంలో మునగరు. ఎంత భారీ వస్తువైనా మనిషైనా ఈ సముద్రంలో దిగగానే అలా తేల్తారు. ఆ సముద్రం పేరు మృత సముద్రం. ఇంగ్లీష్లో దీన్ని డెడ్ సీ అంటారు. అమ్మో, పేరే డెడ్లీగా ఉంది. దిగితే మునగరంటున్నారు, తేలరంటున్నారు. దీని వెనక ఏదైనా మిస్టరీ ఉందా ఏమిటి అనుకుంటున్నారా? అవునండి. మరి మనుషులను నీటిలో తేల్చే ఆ సముద్రం వెనుక ఉన్న మిస్టరీని ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఈ విశ్వం పంచభూతాల సమ్మేళనం. ఈ పంచభూతాల్లో ఒకటైన నీరు మానవాళికి ముఖ్య జీవనాధారం. ఈ భూమిపై 71% నీరే ఉంది. ఆ నీటిలో 97% నీరు సముద్రాల్లోనే ఉంది. ఆ సముద్ర గర్భాల్లోకి వెళ్తే ఎన్నో రహస్యాలు, వింతలు. అలాంటి వింతల్లో ఒకటి మృత సముద్రం. ఏమిటి ఈ సముద్రంలో వింత అనుకుంటున్నారా? ఈ సముద్రంలో ఏది ఎవరు మునిగిపోలేరు. అవును, మీరు విన్నది నిజమే. ఈ సముద్రంలో ఎవరైనా మునగకుండా ఇట్టే తేల్తారు. ఇది నిజంగా ఒక వింతే కదా. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ మృత సముద్రం ఎక్కడుంది? దీని ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మృత సముద్రం పశ్చిమాన ఇజ్రాయిల్, వెస్ట్ బ్యాంక్ తూర్పున జోర్డాన్ దేశాల మధ్యన ఉన్న పెద్ద ఉప్పునీటి సరస్సు. ఇది సముద్ర మట్టానికి 420 మీటర్ల దిగువన ఉంది. ఇది 380 మీటర్ల లోతు, 50 కిలోమీటర్ల పొడవు, 15 కిలోమీటర్ల వెడల్పుతో ఉండి ప్రపంచంలోనే అత్యంత ఉప్పునీటి సరస్సు అని పిలువబడుతుంది. దీన్ని సీ ఆఫ్ సాల్ట్ అని కూడా అంటారు. ఈ మృత సముద్రం అనేది ప్రపంచంలోనే అత్యల్ప సముద్రం. ఈ సముద్రం చుట్టూ ఒక పక్షి, చేప, మొక్క కూడా లేవు. అలాగే దీని నీటిలో ఏ ప్రాణులు మనుగడ సాగించలేవు. అందుకే దీన్ని డెడ్ సీ అంటారు. మిగతా సముద్రాలతో పోలిస్తే ఈ సముద్రంలో లవణీయత 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలా లవణగాఢత విపరీతంగా ఉండడం వల్ల ఇందులో చేపలు, తిమింగలాలు, నాచు మొదలగు జీవులు బతకలేవు. ఇందులో లవణ గుణం మిగతా సముద్రాలతో పోల్చుకుంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా మిగతా సముద్రాలలో లవణీయత అప్రాక్సిమేట్ 3.5% ఉంటుంది. ఈ మృత సముద్రంలో లవణీయత 34% వరకు ఉంటుంది. అది జీవరాశుల మనుగడకు దోహదపడదు. అందుకే ఇందులో ఏ జీవరాశులు జీవించలేవు. మృత సముద్రంలో ఉప్పు అధిక స్థాయిలో ఉండటం అనే కారణం వల్ల ప్రజలు మృత సముద్రంలో మునగకుండా తేల్తారు. ఇక్కడ నీటిలో లవణ సాంద్రత అధికంగా ఉంటుంది. ఇది నీటిలో తేలే శక్తిని మరింతగా పెంచుతుంది. అది ప్రజలు మునిగిపోవడానికి ఆస్కారం కలిగించదు. ఈ లవణాధిక సాంద్రత కారణంగా ఎవరైనా నీటిలో దిగినప్పుడు ఆ నీరు వారిని పైకి నెట్టేస్తుంది, నీటిపై తేలేలా చేస్తుంది. నీటిలో ఎక్కువ ఉప్పు కారణంగా వ్యక్తి ఉపరితలం పైకి తేల్తారన్నమాట. సైంటిఫిక్ గా చెప్పాలంటే ఇలా తేలే బలాన్ని బూయంట్ ఫోర్స్ అని అంటారు. ఒక వస్తువుని ద్రవంలో ఉంచినప్పుడు ఆ వస్తువుపై ఊర్ధ్వ బలాన్ని ప్రయోగిస్తుంది. ఈ బలాన్ని బూయంట్ ఫోర్స్ అని అంటారు. ఎగ్జాక్ట్ గా ఈ సూత్రం ఇక్కడ అప్లై అవ్వకపోవడమే ఈ సముద్రంలో మనుషులు మునగకపోవడానికి కారణం. మృత సముద్రం అధిక ఔషధ విలువలను కూడా కలిగి ఉంది. ఇది మానవ శరీర ఉత్తేజాన్ని పెంపొందిస్తుంది. ఈ నీటిలో ఉండే అధిక మినరల్ కంటెంట్ వైద్యం చేసే శక్తిని కలిగి ఉంటుంది. ఈ మృత సముద్రాన్ని భూమిపై అతిపెద్ద ఉచిత స్పాగా పిలుస్తారు. మృత సముద్రానికి ఔషధ గుణం ఉంది. ఈ సముద్రంలోని ఔషధ గుణం వల్ల మొటిమలు, సెల్యులేట్ వంటి చర్మ సమస్యల చికిత్సకు ఇది ఉపయోగించబడుతుంది. ఎవరికైనా తీవ్ర ఆర్థరైటిస్ లేదా ఎముక కండరాల్లో సమస్యలు ఉంటే ఈ సముద్రం దాని ఔషధ విలువలతో మీకు చికిత్సగా ఉపయోగపడుతుంది. అందువల్ల మృత సముద్రం భూమిపై అతిపెద్ద ఉచిత స్పాగా పరిగణించబడుతుంది. ఇక్కడ బురదలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మం కోల్పోయిన మెరుపును తిరిగి పొందడంలో హెల్ప్ చేస్తుంది. అందుకే ఇక్కడ మడ్ థెరపీని అందరూ తీసుకుంటారు. శరీరానికి ఈ సముద్ర బురదను అప్లై చేసి సన్సెట్ టైం కొంతసేపు ఆగి స్నానం చేయడం లేదా తల వరకు పైకి ఉంచి మిగతా శరీరం అంతా భూమి బురదలో కప్పి కొంతసేపు ఆగి స్నానం చేయడం చేస్తారు.
దీనివల్ల మంచి ఆరోగ్యం కలుగుతుందని అందరి అభిప్రాయం. కానీ ఈ మృత సముద్రం ఆనవాళ్లు రోజు రోజుకి క్షీణిస్తున్నాయని, దాని ఉనికి, నీటి మట్టం క్రమంగా తగ్గిపోతున్నాయని పరిశోధకుల అంచనా. ఇలాగే కంటిన్యూ అయితే రాబోయే అనతి కాలంలోనే ఈ మృత సముద్రం మాయమైపోవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దశకంలో 410 చదరపు మైళ్లు ఉన్న ఈ సముద్రం ప్రస్తుతం 234 చదరపు మైలుగా మారింది. ఇది ఏటా పెరుగుతూ ఈ సముద్రం తగ్గుతూ పోతుందట. ఇలా అయితే కొన్ని సంవత్సరాలకు బహుశా ఈ మృత సముద్రం కాలగర్భంలో కలిసి ఒక జ్ఞాపకంగా మిగలొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.